పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ అరవింద్ గారితో ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఇప్పటి వరకు మీకు క్యాండిడేటే లేరు అని అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళ మాటల్లో ఎవరు అంత సీరియస్గా తీసుకోరు. అసలు వాళ్ళకే క్యాండిడేట్లు గతి లేక పక్క కాన్స్టిట్యున్సీ నుంచి నేను క్యాండిడేట్ని అని చెప్పుకుంటారు. అసలు మా భారతీయ జనతా పార్టీలో పర్ఫెక్ట్ లీడర్షిప్ రామచందర్ అన్న గారి నాయకత్వంలో మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో బాగా చెప్తా జూబ్లీ హిల్స్లో కాషాయం జెండా ఎగురుతుంది. మంచి క్యాండిడేట్లు ఉన్నారు. ఇంకా సమయం ఉంది కాబట్టి మా రాష్ట్ర నాయకులు కిషన్ అన్న కానీ, రామచంద్ర అన్న కానీ, లక్ష్మణ్ అన్న కానీ, సంజయ్ అన్న కానీ, ఈటల రాజేంద్ర అన్న గారు కానీ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని మంచి క్యాండిడేట్ని ఎన్నుకొని బరిలోకి దింపుతాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నగారా మోగింది. ఇక బీజేపీ పార్టీ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో వీక్ ఉందంటున్నారు. అక్కడ కూడా మీకు నిలబడడానికి అభ్యర్థులే లేరని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఓడి చెప్పిండనా వీక్ ఉందని? వీక్ ఉంటే 8 మంది పార్లమెంట్ ఎంపీ స్థానాలు ఇస్తారా? వీక్ ఉంటే 8 మంది ఎమ్మెల్యేలను ఇస్తారా? వీక్ ఉంటే 2 ఎమ్మెల్సీలను గెలిపిస్తారా? ఇవన్నీ వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలకు వస్తారు కదా. కొంతమంది బిర్యానీ లాగా ఆశపడే కార్యకర్తలు అలా కృషి చేయడానికి ఏమో వాళ్ళు చెప్తుంటారు. అవన్నీ సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆయన డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరేస్తారు. దానికి ముందు వచ్చిన ఈరోజు నగారా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్లో ఇప్పుడే మా అధ్యక్షుడు రామచంద్రన్న గారు మాకు మంచి శుభవార్త చెప్పారు. ఎవరైతే యువమోర్చా నాయకులు గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతారో వాళ్ళకి తప్పకుండా అవకాశం ఇచ్చి మేము ఎంకరేజ్ చేస్తామని బాజాప్తా ఆయన చెప్పిండు. తప్పకుండా రామచంద్రన్న గారి నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరేస్తాం. ఇక